ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఈ నది ప్రవాహం చూస్తే. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నటువంటి ఈ నది ప్రవాహం చూడండి. ఇప్పుడు భవానీ అమ్మవారికి సమర్పిస్తున్నారు విజయవాడలో. మొత్తం ఈ సంవత్సరం జూలై నుంచి మొదలుకొని ఎన్నోసార్లు అన్ని డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇది కృష్ణా నది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నటువంటి దృశ్యం ఇది. చూడండి, ఇంచుమించు మొత్తం అన్ని గేట్లన్నీ ఓపెన్ చేసేసారు. ప్రకాశం బ్యారేజ్ చూడండి. దసరా నవరాత్రుల సందర్భంగా మొత్తం లైట్లు పెట్టారు. అది రాత్రిపూట అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద. ఎదురుకుండా కొండ కనిపిస్తుంది కదా, దాని పక్కనే సీతానగరం రామాంజనేయ స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం సీతానగరం. చాలా బాగుంటుంది గుడి. గేట్ల దగ్గర చూపిస్తున్నా ఇప్పుడు మీకు. అక్కడ ఎదురుకుండా కనిపిస్తుంది చూసారా, అదే భవానీ ఐలాండ్స్. అది ఆ నీటి ఓరవాడి శబ్దం వినిపిస్తుంది కదా. భవానీలో విజయవాడ దర్శనంకి వచ్చాడు దసరా తర్వాత. ప్రకాశం బ్యారేజ్ మీద ఫోటోలు దిగుతున్నారు. దానికి తోడు భవానీలు రద్దీ. అసలు ఇంచుమించు కాలవొడ్డు వినాయకుడు గుడి వరకు అక్కడి నుంచే లైన్ పంపిస్తున్నారు. అటువైపు నుంచి ఆ మెట్ల కాంప్లెక్స్ దగ్గర నుంచి ఇంకా దూరంగా ఉంది. దర్శనానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది ఈసారి. సెప్టెంబర్ 2005 దసరా నవరాత్రులు. అక్టోబర్ 3, 2025 రోజు నాడు ఈ వీడియో నేను తీస్తున్నాను. నిన్న తెప్పోత్సవం జరగలేదు, ఎందుకంటే ప్రతిసారి తెప్పోత్సవం రోజు పంపిస్తారు. కానీ ఈ నది ఒరవడి చేత ఈసారి తెప్పోత్సవం చాలా బాగుంది. దాని తర్వాత హారతులు కూడా చేశారు, చాలా అద్భుతంగా ఉంది. అది నేను నిన్న 2 వీడియోలు పెట్టాను, అందులో చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ పైన కనిపిస్తుంది ఫ్లైఓవర్. బస్ స్టాండ్ నుంచి వాళ్ళ వస్తుంది. భవానీలు ఫోటోలు దిగుతున్నారు. మీకు ఇందాక చెప్పాను కదా అన్ని గేట్లు తీశారని చెప్పి. చూస్తారుగా అక్కడ వైపు ప్రకాశం బ్యారేజ్, ఇటువైపు కృష్ణా జిల్లా. బ్యారేజ్ దాటితే అక్కడ గుంటూరు జిల్లా కిందకి వస్తుంది. ఇప్పుడు నేను ఇది తీస్తున్నటువంటి వీడియో అక్టోబర్ 3, 2025 మధ్యాహ్నం సుమారుగా 11:30 గంటలకి. అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ మీదకి వచ్చి ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. ఇలా ఊతుంది ఏంటి గేట్ ఇక్కడ. ప్రకాశం బ్యారేజ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. రథన్ సెంటర్ విజయవాడ 1 దగ్గర నుంచి అటు నుంచి ఇటువైపు వస్తాము. ఇది బస్ స్టాండ్ రోడ్ నుంచి వస్తాము. ఇటువైపు నుంచి మొదలైన దాన్ని కృష్ణా జిల్లాకు వస్తుంది. అక్కడ చివరిన ఆఖరణ అది గుంటూరు జిల్లాకు వస్తుంది ప్రకాశం బ్యారేజ్. అక్కడ కనిపిస్తుంది కృష్ణమ్మ తల్లి విగ్రహం.
ఇప్పుడు మీరు ఎదురుకుండా చూస్తున్నది ఆ కొండకి మీద ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం, ఇంద్రకీలాద్రి, విజయవాడ, కృష్ణా జిల్లా. ప్రకాశం బ్యారేజ్ చెప్పాక ఇందాక మళ్ళీ లాంగ్ షాట్లో చూపిస్తున్నాను మీకు. భారత స్వాతంత్ర సమరయోధుడు, సుప్రసిద్ధ జాతీయ ప్రజానాయకుడు, బ్యారేజ్ నిర్మకర్త, ఆంధ్రకేసరి గౌరవనీయులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ దాటి రథం వైపు వచ్చేస్తున్నాము. అదిగోండి, అది ఇక్కడ ప్రకాశం బ్యారేజ్. అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చి ముందుకు వచ్చాము, రథం వైపు వస్తున్నాము. అక్కడ క్లియర్గా తెలుస్తుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి వాటర్ లెవెల్ ఎంతవరకు ఉన్నదో అని. ఇక్కడ మీరు కింద చూడండి, ఈసారి దసరా నవరాత్రులు సెప్టెంబర్ 2025 విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలో జరిగినటువంటి దుర్గా నవరాత్రులకి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ వంతు సంపూర్ణంగా చేశారని చెప్పవచ్చు. నేను నిన్న మధ్యాహ్నం సుమారుగా 4 నుంచి చూస్తున్నా. ఘాట్ రోడ్ గేట్ వరకు వెళ్ళా, అక్కడి నుంచి రథా సెంటర్ దగ్గర నుంచి ఇదంతా నడుచుకుంటూ వచ్చాను. అక్కడ చూసిన ఒక కాఫీ కవర్ కానీ, కాఫీ గ్లాస్ కానీ, టీ గ్లాస్ కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ ఎప్పటికెప్పుడు మెయింటైన్ చేస్తున్నారు అంతా. ఇది ఇదిగో మీకు అన్న వెంటనే పారిశుద్ధ వ్యాను, ట్రాక్టరు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ అమ్మవారి కొండ ఇంతకుముందు వీడియోలు చూపించాను. రాత్రిపూట చీకట్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి విద్యుత్ దీపాల అలంకరణలో. ఇప్పుడు ఎదురుగా మీకు కనిపిస్తున్నటువంటి క్యూ లైను కాలువ ఒడ్డ ఉన్నటువంటి వినాయకుడి గుడి దగ్గర నుంచి ఇదంతా దాటుకొని అక్కడ ఘాట్ రోడ్ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఈ విధంగా సైన్ బోర్డ్స్ అయితే ప్రతి దగ్గర పెట్టారు. ఇందాక మీకు చెప్పాయి కదా, కాలువ ఒడ్డు వినాయకుడి గుడి దగ్గర నుంచి లైన్ మొదలవుతుంది. అక్కడి నుంచి ఇట్లా వచ్చి అక్కడ ముందు ఘాట్ రోడ్ దగ్గర నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. క్యూ లైన్ ఇబ్బందిగా ఉండకుండా ఉండటం కోసం ఇట్లా ఇక్కడ బ్రిడ్జ్, టెంపరీ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అదేవిధంగా నీళ్ళ ప్యాకెట్ కూడా అందజేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నీళ్ళ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు భక్తులకు. చంటి పిల్లలు పాలు పట్టడానికి, చంటి పిల్లలకి పాలు ఇవ్వడానికి బూత్ ఏర్పాటు చేశారు. కానీ ఇంత ఎండలో వాళ్ళు మాడిపోరు పిల్లలు. ఏర్పాటు చేసింది బాగానే ఉంది, కానీ కనీసం దీని కింద ఏర్పాటు చేస్తున్నా బాగుండేది. ఇది ఆ ఎండలో మాడిపోతారు పిల్లలు, తల్లి ఇద్దరు. ప్రతి క్షేత్రంలో మన హిందూ ధర్మంలోని గొప్పతనం ఇదే. ప్రతి క్షేత్రాల్లో ఈ కొట్లు కనిపిస్తాయి. ఎంతోమందికి మన హిందూ ధర్మ జీవనోపాధి కూడా ఏర్పాటు చేసినట్టే కదా మరి. శ్రీ విశ్వావసునామ సంవత్సర దసరా మహోత్సవాలను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. జయ దుర్గా, జయ జయ దుర్గా. 22/9/2025 నుండి 2/10/2025 వరకు శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న దుర్గా మల్లేశ్వర స్వామి కొండ రాత్రిపూట చూస్తే మీకు అద్భుతంగా ఉంటుంది. 2 కళ్ళు చాలు, విద్యుత్ దీపాల అలంకరణ అద్భుతంగా, మహాద్భుతంగా ఉంటుంది. కెనరా బ్యాంక్ వాళ్ళు మొబైల్ ATM కూడా పెట్టారు. మన హిందూ ధర్మం ఒక గొప్పతనం ఇందాక చెప్పాయి కదా. ప్రతి క్షేత్రంలో, ప్రతి దేవాలయంలో, ప్రతి పండక్కి ఎంతోమందికి ఉపాధి కలిగిస్తుంది. అదే మన హిందూ ధర్మం గొప్పతనం. వేరే ఎక్కడ ఏ వాటిల్లో ఉందో చెప్పండి ఈ విధంగా. దాన్ని మీరు చాదస్తం అంటారా, ఏమన్నా ఏ పేరైనా పెట్టండి, కానీ ప్రతి పండగకి, ప్రతి క్షేత్రంలో, ప్రతి పండగకి ఒకరికే కాదు అందరికీ ఎంతోమందికి ఉపాధి కలిగిస్తుంది. చూసారుగా, వీళ్ళు అలిసిపోయి పాపం తింటున్నారు.
ఈసారి భక్తుల రద్దీ అంత ఇంత కాదు. నిన్న 2వ తారీఖు విజయదశమి రోజు నాడు వచ్చే సాయంత్రం రద్దీ విపరీతంగా ఉంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసేయటమే.